హలో నమస్తే సోపతులు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేను మీ విడిగి రాజు. మీరైతే మంచిగా ఉన్నారా? సోపతులు ఇలా ఇంటర్వ్యూ చేద్దామని బెల్లంపల్లి అవతల విలేజ్ అంకుశం విలేజ్ వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ చేరుకున్నాం. ఆల్రెడీ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు, చాలా బాగా పాడింది. బ్లాగ్లో కూడా చూడండి, ఒక 5 నిమిషాల్లో పాట రాసింది, పాడగలిగింది. మట్టిలో పుట్టిన మాణిక్యం. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ బ్లాగ్ కంటిన్యూగా చూడండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడికి 40 కిలోమీటర్లు. హాయ్ ఫ్రెండ్స్, ఆఖరికి అయితే చేరుకున్నాం. 100 కిలోమీటర్లు వచ్చిన దగ్గర బండి మీద ఎగ్దాం. వేరే లెవెల్ ఉంది. స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. అయితే మనోడైతే కెమెరా, మనోడు సురేష్ అని దోస్తు. మనోడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అగ్రికల్చర్. మన కోసం రైతు, మన కోసం వంట అని ఇంకో కూడా ఛానల్ ఉన్నది. వాళ్ళ అబ్బాయి, మన ఇంటర్వ్యూ చేసే వాళ్ళ అబ్బాయి, మా ఫ్రెండ్. హాయ్. వీళ్ళ ఇంటికాడ జామ చెట్టు ఉన్నది, జామకాయలు తెంపుకుందాం. ఆకలి కూడా అవుతాం, ఎందుకంటే అబ్బా చికెన్ చేద్దామంటే వినకపోతే ఇక తొందరగా మనది అయిపోతే మంచిగా ఉంటుంది. ఇక జామ చెట్టు మంచిగా ఉన్నది. జామకాయలు మంచిగా ఉన్నాయి కదా, పెద్దగా జామకాయలు. గజ్జుడు పెద్దోడా బాగున్నాయి కదా. ఇంకోటి అది మీది కూడా దూరగా అనేది తెంపు చాలా. ఎక్కడ ఉన్నాయి, సరిపోతాయి మాకు. బాగుంది జామకాయలు, టేస్ట్ కూడా ఉంది. వాళ్ళ పాప చాలా క్యూట్గా ఉంది కదా, చిన్న సింగర్ ఏమో. ఫ్రెండ్స్, ఇల్లు చూద్దామా ఎలా ఉందా? మా ఇంటి సింగరు చాయ్ పెడతాను అనుకో. హాయ్ పని. నమస్కారం అండి అందరికి. నా పేరు పల్లవి. నన్ను వెతుక్కుంటూ ఈ అన్న వాళ్ళు మా ఇంటి వరకు వచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉన్నది నాకు ఇవాళ. నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ఈ అన్న వాళ్ళకు చిన్న పాట ఏదో వినిపించి ఇక్కడి దాకా నా కోసం వచ్చిండ్రు. చాలా చాలా కృతజ్ఞతలు. చాలా రోజుల నుంచి వెళ్ళి అనుకుంటున్నాం రావాలని. ఇంటర్వ్యూ చేసే వాళ్ళ హస్బెండ్. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరన్నా? రాజశేఖర్. ఏం చేస్తారన్న? శాంతి కానీ కాంట్రాక్ట్ బేస్కురా. లొకేషన్ హాయ్ అప్పు. హాయ్. పేరు? కార్తిక్. ఎన్నో క్లాసు? 6th. మీ మమ్మీ మంచిగా పాడతా పాటలు? పాడతాయి. నువ్వు పాడతావా? నేనా? డాన్స్ చేస్తా. నువ్వు డాన్సరా? మీ చెల్ల? సింగర్. మీ చెల్ల సింగరేనా? బాగా పాడతా మీ చెల్ల కూడా? పాట అమృతాన్ని కన్న తీయరంట అమ్మ పాడే లై పాట తెనూరి పాడేరులంట నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి ఉప్పుట బుగ్గలు గిల్లేసి ఉప్పులు పడితే ఊయలు అమ్మాల ఉప్పు పోసే ఊయల 2 నీవేళ అమ్మ పాడే జోల పాట. ఓకే, శభాష్. పాడేదాన్ని, ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. కాకపోతే తర్వాత ఇక్కడ అవకాశం రాలే అన్న. ట్రై చేసిన, నాకు నేను ట్రై చేస్తే వేరే ఛానల్ వాళ్ళకి మ్యాక్సిమం కొంచెం చెప్పేటప్పుడు నన్ను కాదు ఇక్కడ
కెమెరా సరే అండి. గడ్జోడు కెమెరా వెళ్ళాలా పాడాలని అప్పుడేమో ట్రై చేయాలి చేయలేదు. ట్రై చేయలేదు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతా? 12. పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ చెప్పి పాడాలని అప్పుడు ట్రై చేయలేదు. పాడదామని అనిపించేది. ఎక్కడికైనా వెళ్ళినా ఏదన్నా దేవుళ్ళ సాంగ్స్ కానీ ఏమన్నా అవకాశం ఉండి పాడితే అనేవాళ్ళు నీ గొంతు మంచిగా ఉన్నది పోవచ్చు కదా అనేవాళ్ళు. కానీ ఒక 2-3 ఛానళ్ళకి ఫోన్ చేసిన నాకు నేను నెంబర్ తెలుసుకొని, కాకపోతే వాళ్ళు రాలేదన్న మీలాగా ఇంటర్వ్యూకి. ఇంత క్యాజువల్ డైరెక్ట్ అప్పుడు అడుగుతా కానీ ప్రిపేర్ అవుతావు అని చెప్తున్నా. సరే మాత్రం దాని వల్ల నేను క్వశ్చన్స్ అడుగుతాను, అది సమాధానం అయితే చెప్పగలుగుతుంది. మనది మొత్తం ఓకే. ఇప్పుడు అక్క అంటే పోయడానికి పక్కింటామ వస్తుంది అన్న. అవును. బయట పట్నంలో ఎవరికి ఎవరి లైఫ్ వాళ్ళది బిజీగా ఉంటారు కదా, అందుకోసమని మీరు రాయమంటే ఈ పాట రాస్తాను. చాలా బాగుంది పాట. ఇప్పుడు రాస్తానంటే గ్రేట్. రాస్తుంది పాట పాడమంటే పాడతలేదు, ఈమె డైరెక్ట్ రాసి పాడమంటే పాడుతాను. అదే బెస్ట్ కాదు మన బయట ఈ టాలెంట్ ఉండదు అంతా. ఇప్పుడు బయట నేర్చుకున్న పాటని కొన్ని చెవికినాం అనుకో, ఒక 5 నిమిషాలు వింటే పాడగలుగుతారు కొంతమంది. ఆ పాట ఇంట్రెస్ట్ చూపెడతలేదు. మరి సొంతంగా రాసేది మాత్రం పాడగలుగుతాను. పాట కన్నా రాత ఇంటర్వ్యూ నడి మధ్యలో డైరెక్ట్ పాట రాస్తుంది. టాలెంటే కదా. చాలా బాగుంది పాట అయితే, చూడండి పాడుతుంది. పాట అంటే ఒక పాటకు అర్థం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట అంటే పల్లవి కానీ చరణం కానీ రెండో చరణం కానీ ఆ పాటలు అర్థాలు అన్నది నిజ జీవితంలో ఏం జరుగుతుందో చూపెట్టాలి. ఈ పాటలు అదే చూపెడుతుంది. చాలా బాగా రాస్తుంది. నేను షాక్ అయినా, డైరెక్ట్ పాట రాస్తామంటే డైరెక్ట్ రాస్తుంది పాట. పాట రాయాలంటే ఎంత తిక్కేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది, నిమిషాలను రాసేస్తుంది పాట అయితే. ఒకసారి పెద్ద బంగుళాలు పేరున్న మిద్దెలట, పెద్ద బంగుళాలు పేరున్న మిద్దెలట, రాజుల్లా బంగుళాల మనమైతే ఉందమయ్య, రాజుల్లా బంగుళాల మనమైతే ఉందమయ్య, మనమైతే ఊదమే నా బావ రాజులో, మనమైతే ఊదమే నా బావ రాజులో, పూరి గుడిసె మనకున్న ఎల్లు మనేటోడు లేడు, పూరి గుడిసె మనమున్న ఎల్లు మనేటోడు లేడు, ఉన్న దాంట్లో మనముంటే మనకంటే రాజు లేడు, పట్నం జొలిదియ్యకే నా బామ రాముల, పట్నం జొలిదియ్యకే నా బామ రాముల. ఎలా పాడింది, బాగా పాడింది కదా. ఇప్పుడు కూడా రాసింది, మస్తు రాసింది. ఇంకా రాయొచ్చు అన్న, నేను రాసాను కాబట్టి ఇంకా పెద్ద కూడా రాయొచ్చు పాట. నేను రాయొచ్చా? ప్రొడ్యూసర్లు కూడా చాలా ఈజీ. డైరెక్ట్ పాట రాయమంటే డైరెక్ట్. ఇలా హస్బెండ్ పేరు చెప్పేది ఒకసారి మళ్ళీ. రాజసూరి రాజశేఖర్ అన్న వాటర్ కష్టం వస్తే కానరారు ఊరు వారు, పల్లెలోన మనం ఉంటే పట్టణంలో కష్టం వస్తే కానరారు ఊరు వారు. ఎవరైనా కూడా అక్కడ మనకు తెలియని వాళ్ళందరూ. పల్లెలోన మనం ఉంటే ఊరంతా చుట్టాలి, పట్నం జోలి దియ్యకే నా బామ రాములో. దానికి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఎండింగ్ అన్నది కూడా ఇవ్వాలి. మనం ఎప్పుడైనా పాటకు ఎండింగ్ అన్నది ఇవ్వాలి. ఎండింగ్ లేకపోతే ఏంటంటే పాటకు అందం రాదు. మళ్ళీ ఏ పాట రాసినా 4 నిమిషాల కన్నా ఎక్కువ రావద్దు. మినిమం 5 నిమిషాలు కూడా వస్తుంది. కానీ చాయ్ పెట్టి చాయ్ తాగుతాను ఇప్పుడే. టీ బ్రేక్ అన్నట్టు చాయ్ పెట్టిన వాళ్ళకి చాయ్ పెట్టరా జోకేమంటే చాయ్ పెట్టిన వాళ్ళకి చాయ్ పెట్టరా అంట. అక్కడ ఒకసారి వదిలిపెట్టాడు. చాయ్ పెట్టరాదు, చాయ్ పెట్టరా పెట్టరాదు, ఆయన పెడతాడు ఇంట్లో. చాయ్ ఒకటి మాత్రం పెడతాడు ఖచ్చితంగా. 6 గంటలకు చాయ్ పెట్టాల్సిందే. చాయ్ తాగిన తర్వాత వేరే పని చేస్తా నేను. వంట ఎవరు చేస్తారు? వంట చేస్తా నేను, వంటలు అన్ని చేస్తా, అన్ని పనులు చేస్తా. ఒక చాయ్ పెట్టరాదు నాకు. చాయ్ ఇప్పుడు చాయ్ ఎట్లా పెట్టామా? చాయ్ పెట్టరా అండి.
నా మీద ప్రేమతోనే పెట్టింది అన్న. అంతేలా ప్రేమ మస్తు బాగున్నది ఇష్టం. మా చిన్నమ్మ, అంత వచ్చినమ్మా మా సొంత చిన్నమ్మ గాని వాళ్ళ పాప కంటే నన్ను నా పిల్లలు ఎక్కువ చూసుకుంటది. అంతేనా బాగా ఇష్టం అంటే బాగా ఇష్టం నేను వాళ్ళ ఇంటికానే పెట్టలేదంటే ఇక్కడ పెట్టిందంటే పెడుతుంది నా కోసం ఏమైనా చెప్తుంది ఆమె. మంచిది అన్నట్టు. ఇప్పుడు నేను అసలు ఎప్పుడు పెట్టినా నేను ఫస్ట్ టైం ఛాయ్ పెట్టరానుతో ఛాయ్ పెట్టి ఛాయ్ తాగుతాను. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటర్వ్యూ అయిపోయింది. ఒకసారి సింగర్, కొత్త సింగర్ ప్రపంచానికి పరిచయం అయింది. చాలా బాగా పాడింది. 5 నిమిషాల పాట కూడా రాస్తుంది. 3 పాటల దగ్గర 5 నిమిషాలను రాసి పడేసింది. అవి మాత్రం ఏకదం కిరాక్, దుమ్ము లేసిపోయినాయి ఎక్కడికక్కడికి. పాటలమ్మ తల్లి అనొచ్చు డైరెక్ట్. నా ఉద్దేశంలో మాత్రం చాలా బాగా ఓపిక ఉన్న తల్లికి చాలా ఓపిక. ఒక 5 నిమిషాలు రాయమంటే 5 నిమిషాలలో రాసి పడేసింది. టాలెంట్ వారేవా, క్యా బాతే. మనం చెప్తావా మనకు, మన ప్రేక్షకులకు బ్లాగ్ ఇది. నా కోసం వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలన్నా. వెతుక్కుంటూ మరీ వచ్చినందుకు మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి దయచేసి. నా కోసం ఆల్రెడీ మన ఛానల్ అవకాశం కూడా ఇస్తా అని చెప్పినాం. మనం తీయబోయే సినిమాలో కూడా, జల్లారం మూవీలో కూడా అవకాశం, ఒక పాట రాసే అవకాశము, పాడే అవకాశం కూడా ఇస్తున్నాము. చాలా టాలెంటెడ్ పర్సన్, చాలా. ఒకసారి వాళ్ళ ఇల్లు చూడండి, బ్యాగ్, అది పరిస్థితి. మీరు కూడా ఈ బ్లాగ్లో కూడా నెంబరు పెడతా, వాళ్ళ హస్బెండ్ది. కావాలంటే మీరు కాల్ చేసి పాట వీళ్ళతో పాడిపించుకోవచ్చు. 100% మీరు ఒకసారి ఫోన్ చేయండి, 5-10 నిమిషాల్లో పాట రాసేస్తుంది. 100%. ఇది మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. అంతేనా? 8 నిమిషాలు రాసినా మన పాట 5 నిమిషాలు రాసింది. దేవుడా ఎట్లా రాసింది నాకే అర్థమవుతలే. ఇగో మనోడు, మన దోస్తు, మనతో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిండు. కిరణ్ అని, వీళ్ళ బాబాయ్, బాగా దగ్గర. మనోడు ఇలా ఇది చెప్పిండు, మా వాళ్ళు ఉన్నారు, చాలా టాలెంటెడ్ పర్సన్ అనోడు ఇంత దూరం రావడం జరిగింది మనోని కోసం. ఇక్కడికి వచ్చిన తర్వాత టాలెంట్ అన్నది మనోడు నేను చెప్పిండు ఫస్ట్, చాలా బాగా పాడుతుందని చెప్పిండు. ఇక పాడుతా అనుకుంటే ఎవరైనా రిలేషన్లో పాడుతుందని చెప్తారు, అంతే పాడుతుందని చెప్తారు కానీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిజంగా చూసిన టాలెంట్. వరేవా ఏమన్నా పాడిందా ఎగ్దాం. థ్యాంక్ యూ పెద్దోడా. నువ్వు చెప్పినావు కానీ ఎవరైనా కూడా నేను అనుకుంటా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా చెప్తే ఏమనుకుంటారు అంటే, వాళ్ళ గురించి ఎవరైనా కూడా గొప్పగా చెప్పుకుంటారు. నాకు తెలిసి అయితే గొప్పగానే చెప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా అని అనుకుంటారు. కానీ నువ్వు చెప్పిన దానికి 200% ఎక్కువ ఉంది, 200% ఎక్కువ ఉంది. ఇంకా ఎంత మంచి టాలెంట్. ఇంకా ఇంటర్వ్యూ చూస్తారు మీరు, ఇంటర్వ్యూలో మొత్తం వస్తుంది అప్డేట్. చూడండి, ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది. ఇంటర్వ్యూ ఇంత దూరం వచ్చినందుకు మాకైతే సంతోషం అనిపిస్తుంది. అబ్బా, దేల్తడి పోషమ్మ గుడి మన కెమెరామ్యాన్ అనుకుంటాడు. అందరికి ఎట్లా ఇంటర్వ్యూ ఎట్లా వచ్చింది? సూపర్ వచ్చింది. ఒకసారి టాలెంట్ చెప్పు, ఎట్లుంది టాలెంట్ మాత్రం సూపర్. అంటే చాలా బాగా, అంటే 5 నిమిషాలలో పాట రాయడం అనేది చాలా గొప్ప విషయం. అవును, ఎందుకంటే ఇప్పుడు గంటలు కాదు, రోజులు 3 వారాలు కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారు. అవును, కానీ 5 నిమిషాలలో రైతు పాట అంటే రైతు పాట రాసింది, ఏ పాట అంటే ఆ పాట రాసింది. నిజంగా పాటల తల్లి అని రాజన్న అన్నది మాత్రం వాస్తవం. పాటల తల్లే నిజంగా. ఇగో వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పే ఒకసారి మనకు, మన సోపతులకు. రాజశేఖర్ మీ బిడ్డ కదా? వాళ్ళ బిడ్డ రాజశేఖర్ అన్న దీనిలో పనిచేస్తాడు, సింగర్ దాంట్లో, ప్రైవేటే. సెలవు. ఇక అందరికీ నమస్తే, బాయ్. హలో నమస్తే, సోపతులు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేను మీ పిడుగురాజు. తెలుసుగా పల్లవి గారు, మట్టిలో పుట్టిన మాణిక్యం. అంతమంది ఇంటర్వ్యూ చేసినాం కదా, ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఛాన్స్ ఇస్తా అని చెప్పినాం. మన ఛానల్లో ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చినాం, పాట కూడా పాడిపించినాం. కానీ ఈమెకు ఇంకా అవకాశాలు కావాలి చాలా, ఎందుకంటే చాలా టాలెంటెడ్ పర్సన్ కదా. ఎందుకంటే నేను ఇచ్చిన కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఈ సాంగ్ కూడా మన ఈ వీడియోలో కూడా పెడతా. ఏ పాట పాడిచ్చినో ఆ పాట ఒకసారి పాడితే ఒకసారి వినండి, పాడరా ఒకసారి. అందరికీ నమస్కారం అండి. దవ్వ దవ్వ రావే నా అందాల లక్ష్మి, ఆగమాగంగా కే నా అందాల లక్ష్మి, నేను దవ్వ దవ్వ ఊరికత్తే ఓ పిలగా రాజుగో, అవ్వ సొత్తదంతదిరా నా పిలగా రాజుగో.
ఓ దవ్వ దవ్వ రావే నా అందాల లక్ష్మి ఆగమాగముగాకే నా పిల్ల లక్ష్మి నేను దవ్వ దవ్వ ఉరికెత్తే నా పిల్లగా రాజుగా అవ్వ సొత్తదంతదిరా నా పిల్లగా రాజుగా. ఈ పాట చాలా బాగుంది పాట. దగ్గరుండి సాంగ్ పాడిపించినాం. మీరు కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటే అవకాశం ఇవ్వండి. అన్న ఒకసారి మాట్లాడాను, ఏదన్నా మాట్లాడుతుంది. నా పేరు రాజశేఖరు, అంకుశం గ్రామం. మా ఆవిడ పాటలు పాడుతుంది, కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని రాజన్న పాట పాడిచ్చిండు ఆల్రెడీ. ఆ పాట కూడా రిలీజ్ అయ్యేదానికి ఉన్నది. మీరు కనీసం ఒక అవకాశం ఇవ్వాలని దాన్ని కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. అసలు నాకు స్టూడియోకి పోయి పాడే అవకాశం రాదు అనుకున్న నిజానికి ఆ రోజు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా ఆ ఇంటర్వ్యూ అయితే బయటకు వచ్చింది. చాలా మంది మా ఊరు వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ మంచి వాడినాం అన్నారు. అంతవరకే అనుకున్నా, అంటే ఆశపడి కూడా అందరి దానికోసం ఆశపడి ఎప్పుడో బంద్ చేసిన నేను, ఆశలు పెట్టుకోలే. కానీ అన్న పాడించేసరికి అసలు చెప్పలేను. నేను ఇంటికి వచ్చిన తర్వాత మస్తు ఏడిచిన. అంటే నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది కదా, నా పాట బాగా మంది వింటారు కదా, అది నేనైతే మర్చిపోనన్నా. థ్యాంక్ యూ రా. నేను ఒకటే థ్యాంక్ యూ రా చెల్లె. నేను ఒకటే చెప్తున్నా, మీలాంటి టాలెంట్ వాళ్ళని ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది. నేను కూడా 100% సపోర్ట్ చేస్తా. బ్లాగ్ వీడియోకు దీనికి లింక్ అప్ చేసి పెడతా. ఒకసారి బ్లాగ్ వీడియో కూడా దీనికి ఉంటుంది, చూడండి. అది కూడా బాగుంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకుండా అప్పుడు మాట ఇచ్చినాం, ఇప్పుడు మాట నెరవేర్చినాం అని పెడుతున్నా. సెలవు అందరికీ. బాయ్.